ప్రియులైన దేవుని యందున్నటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకొని ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నమ్మంటూ వయసే అన్ని పాదాలకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభు. నాయన, ఈ సాయంకాలం వేళ కరోనా పాజిటివ్ వచ్చినటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ప్రభు వారి కొరకు ప్రార్థించడానికి, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రభు మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సమయంకే వందనాలు. ఈ కొద్ది నిమిషాలు ప్రభు మేము ప్రార్థన చేసుకొని పాట పాడుకొని నీ యొక్క మాటలు ధ్యానం చేసుకోవడానికి కృపను దయచేయమని కోరుతా ఉన్నాం. సమస్త మహిమ గంత ప్రభావం మీకు ఆరోపిస్తూ వేసిన బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులరా, ఈ సమయంలో మనము కల్వరి స్తుతి గీతాల్లో నుంచి 68వ కీర్తన మనం పాడుకుందాం. రక్షణే మహాభాగ్యం అనేటువంటి కీర్తన పాడి దేవుని నామాన్ని స్తుతిద్దాం. రక్షణే మహాభాగ్యం, భక్తికిదే ఆధారం, ఎదలో యేసుని గానం, మహిమ స్వరూపుని ధ్యానం, ఎదలో యేసుని గానం, మహిమ స్వరూపుని ధ్యానం. రక్షణే మహాభాగ్యం, ప్రపంచమంతటికి తండ్రి ఒకడే కదా, ప్రతి పాపి రక్షణకు ప్రభువు ఒకడే కదా, పరిశుద్ధమైన ఆత్మ నైపుణ్యమే నిరక్షణ, క్రియలేని చేయలేనిది కృప చేసే సంపూర్ణముగా. రక్షణే మహాభాగ్యం, భక్తికిదే ఆధారం, ఎదలో యేసుని గానం, మహిమ స్వరూపుని ధ్యానం. రక్షణే మహాభాగ్యం, ఎందుకో నాపై నీ ప్రేమ నే కోరలేదు కదా, అనుకోని ఈ సంఘటన ఆశ్చర్యమే కదా, యుగములకు పూర్వమే నన్ను ఎరిగియున్నదెంత సత్యం, క్రీస్తునందు పరలోకములో నాకున్న వారసత్వం. రక్షణే మహాభాగ్యం, భక్తికిదే ఆధారం, ఎదలో యేసుని గానం, మహిమ స్వరూపుని ధ్యానం. రక్షణే మహాభాగ్యం, నది వలె ప్రవహించే శాంతి హృదయాన నిండగా, తొలగిపోయే పాప భీతి సిలువ వైపు చూడగా, నిరీక్షణ నుండి ఇప్పుడు నాకొకరున్నారని నమ్మకం కుదిరింది నాలో, కొదువేమి లేదని. రక్షణే మహాభాగ్యం, భక్తికిదే ఆధారం, ఎదలో యేసుని ధ్యానం,
మహిమ స్వరూపుని ధ్యానం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో మనము కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నమ్మకమైన ప్రభువా, ఈ సమయంలో కొన్ని నిమిషాల వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ కృప దయచేయండి, మీ కాపుదల భద్రతను అందించండి. మీటింగ్లో ఎవరైనా చేరుతూ ఉన్నట్లయితే వారి ప్రభు నాయన మన నెట్వర్క్ క్లియర్గా ఉండి మరి వాక్యం అయిపోయే వరకు ప్రార్థించుకునే వరకు ఉండటానికి కృపను దయచేయమని కోరుతా ఉన్నాను. సమస్త మహిమాగంత ప్రభావం మీకు ఆరోపిస్తా ఉన్నాను. చదువుతున్నటువంటి వాక్యాలను మేము చక్కగా అర్థం చేసుకునే కృప మీరు మాకు అందించమని కోరుతూ చేసిన ప్రశ్న తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క వాక్య ధ్యానం యెషయా గ్రంథం 35వ అధ్యాయం. అరణ్యమును ఎండిన భూమియు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించును, కస్తూరి పుష్పము వలె పూయును. ప్రియులరా, మనం చూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క వచన భాగాలను మనం అర్థం చేసుకుంటా ఉన్నట్లయితే ద జాయ్ఫుల్ ఫ్లవరిషింగ్ ఆఫ్ క్రైస్ట్ కింగ్డమ్. కాబట్టి క్రీస్తు రాజ్యములో మరి ఎలాంటి సంతోషము, ఎలాంటి ఉత్సాహము, ఎలాంటి మరి ఆ యొక్క ఫ్లవరిషింగ్ అంటే అంతా కూడా చాలా ప్రశాంతంగా పువ్వులు వికసించినటువంటి విధానం మనం అర్థం చేసుకుంటాం. ప్రియులారా, మరి మనం చూస్తూ ఉన్నటువంటి ఈ వచనాలను ఒకసారి మనం అనుసరించి చూస్తే, అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించును, కస్తూరి పుష్పము వలె పూయును. కాబట్టి అరణ్యము ఎండిన భూమియు సంతోషించును. అరణ్యమును ఎండిన భూమియు, అదేంటి? ఎండిపోయిన భూమి ఏంటి అంటే, ఇప్పుడు ఆదిలో దేవుడు ఏదైనా తోటను నిర్మించి దేవుడు ఈ భూలోకాన్ని నిర్మించిన రోజుల్లో భూమి ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది, ఎంతో సౌందర్యవంతంగా ఉండేది. అయితే ఎప్పుడైతే సైతానుడు ప్రవేశించాడో ఆ సైతానుడు మొదట మరి ఆదాము అవ్వలను ఏ విధంగా మోసం చేశాడో అప్పటి నుంచి గచ్చ పొదలు మరి అవన్నీ కూడా మరి ఈ భూమి మీద వచ్చినాయి. అవన్నీ మనకు తెలుసు. అయితే ఆ తదుపరి కాలంలో ఎన్నో రకాలైనటువంటి డిస్ట్రక్షన్స్ జరిగినాయి, నష్టాలు అవన్నీ జరిగినాయి, భూకంపాలు జరిగినాయి. ఆ తర్వాత నెక్స్ట్ అగ్ని గంధకాలు మండి భూమిలో నుంచి వెలువడి బయటకు వచ్చినటువంటి అగ్ని పర్వతాలుగా ఏర్పడినటువంటి ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని మనం గమనించి చూసినప్పుడు మనకి ఏం అర్థమవుతా ఉందంటే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి భూమి ఆ రూపంలో లేదు, ఆ రూపంలో నుంచి మారిపోయింది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించును, కస్తూరి పుష్పములు వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యమును దానికి కలుగును, కర్మెలు షారోన్లకున్న సొగసు దానికి ఉండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. కాబట్టి యెహోవా మహిమ, దాని దేవుని యొక్క తేజస్సు మరి మరలా దానికి కలుగుతా ఉందని మనం చూస్తా ఉన్నాం. మూడవ వచనం చూస్తే, సడలిన చేతులను బలపరచుడి, తొట్టిల్లిన మోకాళ్లను దృఢపరచుడి. సడలిన చేతులు, తొట్టిల్లిన మోకాళ్ళు. దేవుడు ఆదిలో ఆదాముని హవ్వను సృష్టించినప్పుడు వారి చేతులు సడలలేదు,
వాళ్ళ మోకాళ్ళు తొట్టిల్లలేదు. ఎంతో అందంగా, సౌందర్యవంతంగా, ఆరోగ్యంగా, అవయవాలన్నీ బాగుండి అలాంటి పరిస్థితిలో మరి ఆదాము, హవ్వ అనేవాళ్ళు ఉన్నారు. పాపము ప్రవేశించింది కాబట్టి అనారోగ్యం అనేటువంటిది, ఆకలి దప్పులు అనేటువంటిది, తర్వాత అస్వస్థత అనేటువంటివన్నీ కూడా ఏర్పడతా వచ్చాయి. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో, ప్రభువు యొక్క రాజ్యంలో మనం చూసినప్పుడు అక్కడ సడలైన చేతులు, తొట్టిల్లిన మోకాళ్ళు ఉండవని మనకు తెలుస్తాం. తత్తరిల్లిన హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండను ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతి కార్యమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. తత్తరిల్లినటువంటి హృదయాలు, ఇంగ్లీష్లో ఏమన్నాడంటే యాంగ్షియస్ హార్ట్ అని అన్నాడు. తత్తరిల్లిన హృదయాలతో ఇట్లనుడి. హృదయాలు ఎలా ఉన్నాయి మనవి? తత్తరిల్లినటువంటి హృదయాలుగా ఉన్నాయా? అవును, పరిస్థితులు చూస్తుంటే అలానే ఉన్నాయి. ఈరోజు న్యూస్లో చూస్తే కరోనా థర్డ్ వేవ్ అనేటువంటిది ఒక 2 నెలల్లో అక్టోబర్లో రాబోతుందంట. ఆ థర్డ్ వేవ్లో చిన్నపిల్లలు చాలామంది ఎఫెక్ట్ అవుతారంట. ప్రియులారా చూడండి, చిన్న బిడ్డలకి ఏం తెలుసు చెప్పండి? వారి ఆలోచన జ్ఞానం ఎంత? ప్రభు వారు ఏమన్నాడు? పరలోక రాజ్యంలోనికి హక్కుదారులు అవ్వాలి అంటే వాళ్ళు ఈ చిన్న పిల్లల వంటి మనసు కలిగినటువంటి వారుగా ఉండాలన్నారు. అంటే ఇన్నోసెన్స్ని తెలియజేయటానికి, ఇన్నోసెన్స్ అనేటువంటి అమాయకత్వపు, లేకపోతే ఇన్నోసెన్స్ అనేటువంటి పరిస్థితి చిన్న బిడ్డలకు ఉంటుంది. మరి ఆ చిన్న బిడ్డలకి ఎఫెక్ట్ అయ్యి ఏదన్నా అపాయం జరిగితే ఎంత విదారకంగా ఉంటుందండి భారతదేశం, ఎంత భయంకరంగా ఉంటుందో. కాబట్టి ప్రియులారా, మనం తత్తరిల్లిన హృదయాలతో ఉన్నట్లయితే మనం దేవుని యొక్క రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తత్తరిల్లేటువంటి స్వభావం మనకి మనం చేసుకున్న పాపాల వల్లనే ఈ భూలోకంలో మనకుంది. దేవుని యొక్క రాజ్యంలో తత్తరిల్లినటువంటి హృదయాలు ఉండవు. కాబట్టి తత్తరిల్లిన హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండన చేయుటకు దేవుడు వస్తున్నాడు. ఎవరితో ప్రతిదండన చేస్తాడు? నాకు కలిగిన బాధ ఎవరి వల్ల కలిగింది? నేను వేధింపబడుతున్నాను. దేనివల్ల వేధింపబడుతున్నాను? నేను పాపం చేశాను. నేను పాపం చేయడానికి కారణం ఎవరు? అపవాది తంత్రాలు. అంతే. కాబట్టి దానితోటి ఆయన ప్రతిదండన చేయడానికి వస్తా ఉన్నాడు. మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. కాబట్టి ప్రభువారు వచ్చి ఆయనే మనలను రక్షిస్తాడు అనేటువంటి మాట మనము చూస్తా ఉన్నాం. 5వ వచనం, గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. గుడ్డివారి కన్నులు తెరవబడతాయి, చెవిటివారి చెవులు విప్పబడతాయి. కాబట్టి గుడ్డివారు, చెవిటివారు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. గుడ్డితనము, చెవిటితనం అనేటువంటిది మనిషి యొక్క అసంపూర్ణతకు తెలియజేస్తుంది, డిజేబిలిటీకి తెలియజేస్తుంది. కాబట్టి సంపూర్ణత అనేటువంటిది దేవుని యొక్క రాజ్యంలో ఉంది, ఆదిలో కూడా ఉంది. సంపూర్ణత ఆదిలో కూడా ఉంది. మనిషి చేసిన అపరాధాల వలన సంపూర్ణతను మనం పోగొట్టుకున్నాం. కాబట్టి మరి గుడ్డివారు, చెవిటివారు ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును. చెవిటివారిగా, గుడ్డివారిగా మనం దేవుని రాజ్యంలో ఉండం. మీకు ఈ సమయంలో ఒక వాక్యం గుర్తు రావచ్చు. నీవు పాపం చేసిన కన్నులతోనే నరకానికి వెళ్ళటం కంటే ఆ కన్నును పెరికి వేసుకుని దేవుని రాజ్యంలోనికి వెళ్ళటం మేలు. అంటే నిజంగా కన్ను ఊడబెరుక్కొని పొమ్మని కాదు. ఈ కన్నుతో పాపం చేశాను అనుకోండి, ఈ కన్ను ఊడబెరుక్కొని నేను దేవుని రాజ్యంలోకి రావాలంటే ఈ కన్నును తీసేస్తే ఈ కన్నుకి అవ్వదా? ఇప్పుడు ఈ కన్ను పాపం చేసిందండి, ఈ కన్ను తీసేసాను, ఈ కన్ను చేయదా పాపం? అప్పుడు ఈ కన్ను కూడా తీసేస్తే అప్పుడు ఏమవుతాం? మనం గుడ్డోళ్ళు అవుతాం. మీనింగ్ అక్కడ అది కాదు. కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంటే అలాంటి కన్నుతోటి నరకానికి వెళ్ళటం కంటే
ఆ కన్ను లేకుండా వెళ్ళటమే, ఆ కన్ను లేకుండా పరలోకానికి వెళ్ళటమే మేలు అంటే ఆ పాపం లేకుండా అని అర్థం. తర్వాత 6వ వచనం, కుంటివారు దుప్పి వలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. అంటే డిజార్డర్లు అయిపోయినటువంటి పరిస్థితులు మరలా ఆర్డర్లోకి వస్తాయి అని అర్థం అన్నమాట. ఒక కాలువ ఉంటే ఆ కాలువలో ఏముండాలి? నీళ్లు ఉండాలి. నీళ్లు పారట్లేదంటే అర్థం ఏంటి? ఒకప్పుడు ఎప్పుడో పారేయనే కదా అర్థం. కాలం ఉందంటే దాని అర్థం ఏంటి? ఆ కాలం నీళ్ల కోసం అనే కదా. మరి నీళ్లు ఉండాలి కదా. ఇక్కడ చెప్పినటువంటి కాలువలు కూడా ఎక్కడి అంటే అరణ్యములో, అడవిలో. అడవిలో వాటికి అవిగా ఏర్పడినటువంటియే, అంతేగాని మనిషి దువ్వినవి కాదు. రైట్? కాబట్టి ఆ యొక్క విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎండమావులు మడుగులగును, అంటే నీళ్లు లేకుండా ఆవిరైపోయినటువంటి కొన్ని పంటల పొలాలని, కొన్ని భూములను మనం చూస్తూ ఉంటాం. అవి నీటి మడుగులు అవుతాయి. ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. కాబట్టి ఎండిపోయినటువంటి భూమిలో నీటి బుగ్గలు పుడతాయి. నక్కలు పండుకొని వాటి ఉనికి పట్టులో జమ్మును, తొంగగడ్డియు, మేతయు పుట్టును. కాబట్టి ఎక్కడ ఏమి ఉంటుందో అక్కడ అవన్నీ మరలా ఉంటాయని దాని యొక్క అర్థం. అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడు. కాబట్టి అక్కడ ఒక రాజమార్గం అనేటువంటిది ఏర్పడుతుందని మనకు అర్థమవుతుంది. అది పరిశుద్ధ మార్గం అనబడును. ఆ మార్గానికి ఏముంటుందంటే పరిశుద్ధ మార్గము అనబడుతుంది. అది అపవిత్రులు పోకూడని మార్గం. కాబట్టి ఆ మార్గంలోకి అపవిత్రులు పోకూడదు. అది మార్గమున అది మార్గమున పోవారికి ఏర్పరచబడును. 3 లైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. 3 లైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు. ఇంగ్లీష్లో చదువుతాను చూడండి. It shall belong to those who walk on the way. Even if they are fools, they shall not go astray. సో అది ఆ మార్గం ఎవరికంటే దాంట్లో ఎవరు నడుస్తారంటే వాక్ ఆన్ ద వే, మార్గంలో నడిచే వాళ్ళు నడుస్తారు. ఏ మార్గం మరలా ఇది? ప్రభు రాజ్యంలో ప్రభు మార్గం. కాబట్టి ప్రభువు మార్గంలో ఎవరైతే నడుస్తా ఉన్నారో వాళ్ళు ఆ మార్గంలో నడుస్తారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది. ఈవెన్ దే ఆర్ ఫూల్స్, దే షల్ నాట్ గో అస్ట్రే. ఒకవేళ వాళ్ళు వెర్రి వాళ్ళైనా, ఇక్కడ తెలుగులో మూఢులైనా, ఒకవేళ వాళ్ళు మూఢులైనటువంటి వాళ్ళైనా ఆ దారిలోకి రాకూడదు, వెళ్ళకూడదు, ఆ త్రోవలో వాళ్ళు సంచరించకూడదు అనే ఒక అర్థం మనకి తెలుస్తాం. 9వ వచనం, అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచింపబడిన వారు అక్కడ నడుచుదురు, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేది. కాబట్టి ఎక్కడ సింహం ఉండదు. సింహం అంటే ఏం చేస్తుందండి? సింహం ఏం చేస్తుందంటే ప్రాణాలు తీస్తుంది. అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ డెత్. కాబట్టి సింహం అనేటువంటిది ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే ప్రాణం తీసేటువంటిది ఉండదు, ప్రాణహాని అనేది ఉండదు. క్రూర జంతువులు దాన్ని ఎక్కవు. కాబట్టి ఆ దారిలోకి క్రూర జంతువులు అనేటువంటివి రావు, అవి అక్కడ కనబడవు. కాబట్టి విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. విమోచింపబడిన వారు, పాపముల నుంచి విమోచించబడిన వాళ్ళు. కాబట్టి మనం పాపముల ఎడల విమోచింపబడ్డామా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. నీతిగా జీవిస్తే దేవుని రాజ్యం వెళ్ళరండి. అంటే నీతిగా అంటే రక్షణ లేకుండా నీతిగా వెళ్తే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఈ భూలోకంలో చాలా మంది దాన ధర్మాలు చేస్తుంటారు, అన్నదానాలు చేస్తుంటారు, నేత్రదానాలు చేస్తుంటారు, రక్తదానాలు చేస్తుంటారు. నువ్వు ఏ దానం చేసినా కానీ ఈ మార్గంలోకి రానే రావు. ఎక్సెప్ట్ యు accept Jesus Christ, except you unless you believe Jesus Christ as your personal savior and wash your sins on the blood of Jesus Christ. So when you redeem, then only you will enter into that way. కాబట్టి ఆ మార్గంలోకి నువ్వు ఎప్పుడు వెళ్తావు అంటే నువ్వు మరి విమోచింపబడినట్లయితే, వెన్ యూ రిడీమ్డ్, రైట్, అప్పుడు మాత్రమే నువ్వు ఆ దారిలోకి వెళ్ళగలవు అనేటువంటి విషయం మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది. కాబట్టి అక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దారిలోకి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా
యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ తిరిగి సియోనుకు వచ్చారు. కాబట్టి పాటలు పాడుతూ ఉంటారు. పాట అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే హృదయం బాగా సంతోషంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఒకలాంటి రాగం నీ నోట్లో నుంచి వస్తా ఉంటుంది. కాబట్టి పాటలు పాడేటువంటి స్థితి ఆనందానికి, సంతోషానికి మరి సూచికగా ఉంది. మనసు నింపబడినప్పుడు, సంతోషం చేత నింపబడినప్పుడు అది ఆ విధంగా వస్తా ఉంటుంది. మంచిది. వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై, వారి తలల మీద నిత్యానందముండును. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును, నిట్టూర్పును ఎగిరిపోవును. కాబట్టి వారి తలల మీద నిత్యానందం ఉంటుంది. ఎప్పుడు సంతోషంగా ఉంటారు. నిత్యము ఆనందముతో ఉంటారు. నిత్య జీవితం, నిత్య జీవంలో నిత్యానందం. కాబట్టి నిత్యము అందుకే మా వాట్సాప్ గ్రూప్‌కి నిత్యాగ్ని అని పెట్టాం. అంటే ఎప్పుడు ఏముంటది? అగ్ని మండుతూనే ఉంటది. ఎప్పుడు కూడా ధూపము వేయబడుతూనే ఉంటది. అది దాని యొక్క అర్థం. వారి తలల మీద నిత్యానందం ఉండును. వాళ్ళు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును, నిట్టూర్పును ఎగిరిపోవును. చూడండి, దుఃఖము, నిట్టూర్పు ఈ లోకంలో ఉన్నాయి. ఈ లోకంలో మనకేమున్నాయి? దుఃఖము, నిట్టూర్పు. ఏదైనా కొందామంటే డబ్బులుండవు. ఏదైనా తిందామంటే ఆరోగ్యం బాగుండదు. ఓకే. ఎక్కడికైనా వెళ్దామంటే కరోనా. ఇంతకుముందు బంధువుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఎంతో సంతోషంగా, ఆప్యాయంగా పలకరించుకొని ఉండేవారు. ఇప్పుడు బంధువులు వస్తున్నారంటే ఒకలాంటి భయం. లేదా మనం ఎవరైనా ఇంటికి వెళ్ళాల్సి వచ్చినా ఒకలాంటి భయం. వాళ్ళకి భయం, మనకు భయం. చూసారా? ఇదంతా కూడా మరి దుఃఖము, నిట్టూర్పు ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి. ఎగిరిపోతాయంటే ఎప్పుడు సంతోషం అనేటువంటిది ఉంటుందని అర్థం అవుతుంది. కాబట్టి మనకి ఈ నిత్య జీవితము, ఈ సంతోషము, ఈ యొక్క ఆనందము మరి మనకు కావాలి అంటే తప్పకుండా మనం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా విమోచింపబడాలి. మారుమనసు పొందాలి. బాప్తిసం పొందాలి. అప్పుడు మాత్రమే మనం ఈ యొక్క గొప్ప సంతోషాన్ని, ఈ యొక్క ఈ యొక్క సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుడి యొక్క వాక్యాన్ని మన యొక్క వెనుకలో ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా, యేసయ్య, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ దినము ప్రభువా మరి కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. నిజముగా మా దేశము నాయన యేసయ్య కరోనా వ్యాధి చేత బాధపడతా ఉంది. నాయన యేసయ్య ఫస్ట్ వేవ్‌లో చాలా మందిని కోల్పోయాం. సెకండ్ వేవ్‌లో కూడా నాయన ఆ వ్యాధి బాధ అనేది తెలుసుకునే లోపలే లక్షల సంఖ్యలో ప్రాణాలు విడిచారు. నాయన మరలా అక్టోబర్‌లో ఏదో థర్డ్ వేవ్ వస్తదంట. దాంట్లో చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవుతారని చెప్తా ఉన్నారు. నేను ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు, సెకండ్ వేవ్ వచ్చినప్పుడు అంత బాధపడలేదు గానీ ప్రభువా, థర్డ్ వేవ్ చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అనగానే నాకు చాలా బాధ కలుగుతా ఉంది. నేను ఏమాత్రం సంకోచించకుండా ప్రార్థించాల్సిన బాధ్యత నా మీద ఉందని తెలుస్తా ఉంది. ప్రభువా, చిన్నపిల్లల ఎడల దయ కలిగింది. నీ యొక్క దయ, నీ కృప చిన్న బిడ్డలకు దయచేయండి. పెద్దవాళ్ళు చనిపోతున్నారు అంటే, సరే వాళ్ళ వయసు కూడా ఎటు అయిపోతుంది కాబట్టి చనిపోయారని అనుకోవచ్చు. కానీ చిన్న బిడ్డలు, తల్లిదండ్రులకు సంతోషం పిల్లలు. నాయన యేసయ్య మరి నాయనమ్మలకు, అమ్మమ్మలకు, తాతయ్యలకు, జేజమ్మలకు వీళ్ళకి మనవరాండ్లు, మనవలు, మనవరాండ్లు సంతోషము, ఆనందము. పిల్లలకి ఏమన్నా అయితే నాయన ఆస్తి పోతే సంపాదించుకోగలుగుతారు. పెద్దలు పోతే సరే వాళ్ళ వయసు అయిపోయింది కదా అనుకోవచ్చు. కానీ పిల్లలకి ఏదన్నా అయితే చాలా ఇబ్బంది. ప్రభువా, దయచేసి మా ప్రార్థన ఆలకించండి. చిన్న బిడ్డలకు ఎలాంటి అపాయం కలగకుండా సహాయం దయచేయండి. నిజమే, మా దేశము రకరకాలైన మతాలకి, రకరకాలైన విశ్వాసాలకి నాయన యేసయ్య మరి
రకరకాలైన విశ్వాసాలతో కూడినటువంటి దేశమే. అయినప్పటికీ నీ బిడ్డలమైనటువంటి మేము కూడా ఉన్నాం కదా. మేము ప్రార్థన చేస్తున్నాం కదా. మా ప్రార్థన వింటున్నారు కదా ప్రభువా. థర్డ్ వేవ్ రాకుండా మీరే ఆపమని కోరుతా ఉన్నాను. దేశం ఏమవుతుందో అర్థం కాని స్థితిలో ఉంది. నైనా మీ కృప మీరు దయచేయమని కోరుతా ఉన్నాను. మీ మొహం వెనక్కి తిప్పుకోవద్దు. దయచేసి మీరు మా దేశంని మర్చిపోవద్దు. మా దేశాన్ని మీరు రక్షించమని కోరుతా ఉన్నాను. నైనా మరి ఈ లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి కుటుంబాలకు మీరు ఆదరణ దయచేయండి. కరోనా వలన మరణించినటువంటి కుటుంబాల యొక్క ఆదరణ మీరు దయచేయండి. నైనా ఫంగస్ల వల్ల ఆఫ్టర్ కోవిడ్ సిమ్టమ్స్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వారిని మీరు ఆదరించండి. మీరు బాగు చేయండి ప్రభువా యేసయ్య. అదిగో తండ్రి, స్వాతి వాళ్ళ అన్న కొరకు వాళ్ళ నాన్న కొరకు ప్రార్థిస్తా ఉన్నాను. మీ కృప దయచేయండి. మా ప్రార్థనలు విని ఎంతో మందిని మీరు స్వస్థపరుస్తా ఉన్నారు. అందుకే వందనాలు ప్రభువా. దీనుని దౌర్భాగ్యాన్ని ఎన్నికలైన నా ఎడల మీ కృప చూపినందుకే వందనాలు. మమ్మల్ని రక్షించినందుకే వందనాలు. ఇలాగే అనేక మందిని మీరు రక్షించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు అధ్యాయం చదివాం. ఆ అధ్యాయంలో నిత్యరాజ్యమును గురించినటువంటి విషయాలు ఎన్నో చూసాం. ఈ లోకం కంటే శ్రేష్టమైనది నీ యొక్క రాజ్యం. అందులో మేము ఉండాలి అనేదే కోరిక. కానీ ఇంతవరకు రక్షింపబడినటువంటి వారిని బట్టి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. వారి కొరకు నేను 18 జరగబోయే సంభవాల ఒక ట్రాక్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ప్రింట్ చేయాలనుకుంటున్నాను. మీ కృప దయచేయమని కోరుతా ఉన్నాను. సమస్త మహిమ గంతా ప్రభావం మీకే ఆరోపిస్తూ ఈ దినం మీరు మాకు సహాయపడినందుకే మీకే వేలాదిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. కూడిక ముగించబడింది. మరలా నెక్స్ట్ డేలో మనం మరలా కలుద్దాం. అంతవరకు దేవుడు మనకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.